హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను పొద్దున్నే లేచి దేవుళ్ళ ఫొటోస్ కింద క్లీన్ చేసుకొని పూజ సామాను అన్నీ నీట్గా దేవుడు సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని ఇలా ఇల్లు తూడ్చుకొని స్నానం చేసి ఇల్లు తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని కడపకి పసుపు రాసుకున్నానండి. పసుపు రాసుకొని ఇలా బయట తులసమ్మని కూడా అంతా కుదించుకొని మంచిగా ఇలా పసుపు రాసి పూలతోనే అలంకరించుకున్నాను. చూడండి, ఇప్పుడు దేవుడి కోసము స్వీట్ చేయబోతున్నాను. రథసప్తమి కదా అండి. కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం అందులో నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి అయితే మేము బయట తీసుకొచ్చాము, చాలా బాగుంది. ఇప్పుడు బాలామృతం పిండి ఉంటుంది కదండి, దాంతో స్వీట్ చేయబోతున్నాను. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఈ పిండి 2 కప్స్ తీసుకున్నానండి. నేను 2 కప్స్ పిండిని ఇలా మంచిగా వేపుకోవాలండి. వేపుకునేటప్పుడు మంచి సువాసన వచ్చిందాక వేపుకొని అందులో కొంచెం 1.5 కప్ బెల్లం తురుము వేసుకొని కొంచెం పాలు పోసుకొని ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలండి. ఇంకొంచెం మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ దగ్గరికి ఇలా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుందని గుర్తుంచుకోండి. మొత్తం ఒక 15 మినిట్స్లో అయితే గట్టి పడుతుంది. కొంచెం దగ్గరికి పడాక కొంచెం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇంకొంచెం కలుపుకోవాలండి. చూడండి, ఇగో దగ్గరికి పడింది. కొంచెం చల్లారాక ఇగో కొంచెం చేతికి ఇలా తీసుకొని, ఆయిల్ ఏం అవసరం లేదండి, ఏం స్టిక్ అవ్వదు. ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా ఇలా చుట్టుకొని నేను జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్గా తింటే తినండి. జీడిపప్పుతో ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇంకా దీపారాధన, దేవుడికి ఇంకా లడ్డూలు పెట్టేసి దీపారాధన చేసుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ 5:44కి స్టార్ట్ అవుతుందండి రథసప్తమి. నేను ఆలోపే పూజ చేసుకున్నాను. 5:30 వరకే నా పూజ అయిపోయింది మార్నింగ్. దేవుడికి కూడా లడ్డూలు పెట్టి ఇంకా దీపారాధన చేసి హారతి ఇస్తున్నానండి. ఇట్లా దేవుడికి దేవుళ్ళకి హారతి ఇచ్చి లాస్ట్లో నేను కూడా తీసుకున్నానండి. మీరు ఎలా చేశారు ఈరోజు పూజ? ఏ టైంకి చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవుడికైతే సమర్పించి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ ప్రోత్సాహం ఉంటేనే చేస్తానండి. ఇలా ఇంకా ఇంట్లో పూజ అయిపోయిందండి. బయట తులసమ్మ దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నాను. డైలీ దీపం పెట్టుకుంటానండి, కాకపోతే డైలీ వీడియో చేయలేదు. ఈరోజు రథసప్తమి అని స్పెషల్గా వీడియో తీస్తున్నాను. చూడండి, ఇలా తులసమ్మను కూడా మంచిగా అంతా తూడ్చుకొని ఇలా అలంకరించుకున్నాను. నీట్గా అలంకరించుకొని పూలు బొట్లు పెట్టి నీట్గా మంచిగా ఇలా అన్ని తర్వాత ఇంకా పూజ అయిపోయాక ఇలా అన్ని లడ్లు చుట్టేసుకున్నానండి. ఎలా ఉంది చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.